హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మీరు చూస్తున్నారు డే 9 వ్లాగ్ అనమాట. సో ఈరోజు ఫ్రైడే డే 9. ఈరోజు యాక్చువల్లీ స్కూల్ ఉండాలి మా పిల్లలకి, కానీ 2 days ఎక్స్ట్రా హాలిడేస్ ఇచ్చారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, అమ్మ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. మా పిల్లలు అయితే కబడ్డీ ఆడి 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 అలసిపోయారనమాట. ఆడుతూనే ఉన్నారు, ఇంకా అలసిపోలేదు. ఆట అంటే మా అమ్మ వీడియో తీసుకుంటే డిస్ప్లే ఎందుకని ఆగా, లేకపోతే బాగా ఆడతాము. ఇప్పటికి కబడ్డీ 9 పాయింట్స్ వచ్చేసింది, నాకు 29 పాయింట్స్ వచ్చేసింది. నేను ఆల్అవుట్లో ఉన్నాను, ఆల్అవుట్లో ఉన్నాను, ఇంకా రాలేదు. నేను 39, 29 ఇద్దరికి ఈక్వలే, కాబట్టి 2లో ఉన్నాను, నేను 3లో ఉన్నాను. బాయ్ ఫ్రెండ్స్. మా నాకెళ్ళి కబడ్డీ అంటే మాకు చాలా ఇష్టం. రోడ్డు పైన ఇంట్లో అయినా మాకు చాలా ఇష్టం. అయినా కానీ మాకు ఇంట్లో అయినా బయట అయినా ఆడుకుంటాం, పొద్దునైనా మంచులో అయినా ఆడుకుంటాం. మాకు చాలా ఇష్టం ఆ కబడ్డీ అంటే. కబడ్డీ మట్లో కబడ్డీ కూడా ఆడతారు. మట్లో కబడ్డీ కాదు మేము ఆడుతుంది, రోడ్డు పైన కబడ్డీ. మీకు ముందు మట్లో కబడ్డీ నేర్చుకుంటే తర్వాత మ్యాట్ మీద కబడ్డీ కూడా నేర్చుకోవచ్చు. అందుకని ముందు ఎక్కడైనా కబడ్డీ వచ్చింది కాబట్టి మీరు కబడ్డీ ఆడితేనే నాకు లేట్ టైంలోనే మీరు నాకు వీడియో పంపించి చూసానని, లేకపోతే మీకు మళ్ళీ చూడొచ్చు. బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్, బాయ్. నేను వీడియో స్టార్ట్ చేస్తే మా పిల్లలు ఇచ్చిన స్పీచ్ అనమాట ఇది. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి యాక్చువల్గా వేరే చోట ప్రేయర్ ఉంది. సో ప్రేయర్కి వెళ్ళాలి. నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టేశాను, బాత్ చేసి రెడీ అయ్యి ఆఫ్టర్ దట్ ఐ విల్ టాక్ యూ. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతూనే ఉంది, కంటిన్యూ అయిపోతుంది, మీరు చూస్తూ ఉండండి. సో నేను రెడీ అయ్యి తర్వాత మీతో మాట్లాడతాను. బాయ్ బాయ్. 34, 35. సో అదనమాట విషయం. మీరు చూస్తున్నారు డే 9 వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా స్పేస్ తర్వాత మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, ఈ లోపు నేను బాగా చేసి వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ వేరే చోట ఫంక్షన్ ఉండింది, ఇది 1 month ముందే ప్లాన్ చేసేసారనమాట. డిసెంబర్లోని అసలు జనవరి షెడ్యూల్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. పొంగల్ హాలిడేస్ తర్వాత అంతా కూడా ఫిల్ అయిపోయింది అనమాట. నాకైతే బీభత్సమైన హెయిర్ ఫాల్, ఫీవర్ ఎఫెక్ట్, మరి అసలు విటమిన్స్ లోపం ఎఫెక్ట్ నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట. సో మా పిల్లలు అయితే నన్ను పక్కన అర్పిస్తున్నారు. నేనైతే ఇంకా రెడీ అవ్వాలన్నమాట. రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళాలి. యాక్చువల్లీ ఆ రోజు నాన్న కూడా రాలేదు, లీవ్ లేదు, ఇంకా అమ్మకు కూడా డ్యూటీ ఉండింది, ఇంకా మేము వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది. సో నేనైతే మా పిల్లలకి ఇలా పెయిరప్ చేసేసాను, బికాస్ నాకు చాలా నచ్చుతుంది ఈ పెయిర్స్ మా పిల్లలకి వేయడం. నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, ట్విన్సా అంటారు. అసలు మెయిన్లీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు పిల్లలు మీ పిల్లలు అని అడుగుతారు నన్ను ఫస్ట్, తర్వాత ట్విన్సా అని అడుగుతారనమాట. ఎక్కడికి వెళ్ళినా కామన్ అయిపోయింది నాకు ఈ క్వశ్చన్. నేను రెడీ అవుతుంటే నాకైతే బ్యాంగిల్స్ వేస్తున్నారనమాట మా ఇద్దరు పిల్లలు. సో వాళ్ళని రెడీ చేసేసాను, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. టైం యాక్చువల్లీ అసలు లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా ఫైనల్లీ నా లుక్ అయితే ఇది. అండ్ నేను జస్ట్ సింపుల్గా మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను అంతే, అంతకు మించి నేనే హెవీ రెడీ అవ్వలేదు. ఎప్పుడు అంతే, మన గురించి తెలిసిందే కదా, సింపుల్గా రెడీ అవ్వడమే. జస్ట్ లిప్ బామ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే. ఇంకా మా పిల్లలకి అయితే హాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా మేము అందరం స్కూటీ మీద వెళ్ళాలి. సో జస్ట్ అసలు ఓపిక లేకుండే పొంగల్ హాలిడేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా పడితే అలా అయిపోయింది. ఇల్లు క్లీనింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్న ఫంక్షన్స్కి అటెండ్ అయ్యామంటే యూ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అనమాట అప్పుడు. సో ఇప్పుడైతే అంతా సిట్రైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 days అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే షూస్ వేసేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు నేను ఇంకా వెళ్ళాలన్నమాట. ఎండ అయితే అసలు ఇప్పుడే మాకు బీభత్సంగా ఉంది, సమ్మర్ని మించిపోయింది అనమాట. మాకు అట్లా ఉంది, సమ్మర్ కంటే ఎక్కువలా ఉంది అసలు ఇప్పుడు ఎండలు. సో మీ ఏరియాలో ఎలా ఉన్నాయి ఇప్పటి నుంచి అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూసారా, బాటిల్ కంపల్సరీ నేను క్యారీ చేస్తాను, అండ్ నాప్కిన్, ఇంకా బైబుల్స్ అనమాట. కంపల్సరీ ఒక నాప్కిన్, వాటర్ బాటిల్, మా పిల్లలకు కావాల్సిన ఏదైనా కొన్ని థింగ్స్ అయితే డెఫినెట్లీ నేను క్యారీ చేస్తూ ఉంటాను. ఇంకా మా ఇద్దరు పిల్లల పేరు నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియో చేయడానికి అవ్వదు కాబట్టి నేనైతే
చేసేసాను. ఇంక ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ నేను పిక్స్ దిగుతున్నాను. సో చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలు కూడా జస్ట్ ఇటుకరాయి పొడి కలరు డ్రెస్సెస్ నా పింక్ బాగా అనిపించేసరికి ఇంక జస్ట్ ఒక సెల్ఫీ దిగాము. మేము వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు వీడియో అంత తీయడానికి అవ్వలేదు. సో తర్వాత నేనైతే చాలాసేపు వెళ్ళిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత నేను ప్రేయర్లో ఉన్నాను. అప్పుడు వీడియో తీసాను అనమాట. ఇంకా మా వాడైతే అసలు గోల తెలుసు కదా, ఇంకా మా ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ తిరుగుతూ ఉంటారు, పట్టాన్ని కూర్చోరు. పిల్లలు అన్నాక అంతే. నేను చాలాసేపు కూర్చున్న తర్వాత జస్ట్ ఒక క్లిప్ చేశానమాట. జస్ట్ ఇదంతా కూడా లాస్ట్లో నేను కవర్ చేసేసాను. ప్రేయర్ జరుగుతుంది. యాక్చువల్లీ ప్రేయర్కి వచ్చే అంకుల్ వాళ్ళే ప్రేయర్ పెట్టించుకున్నారనమాట. సో అక్కడికి మేమైతే వెళ్ళాం. మా ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇక్కడైతే మా చిన్నోడు వాళ్ళ మేడం ఉన్నారు కదా, మేడం కూడా వచ్చారనమాట ప్రేయర్కి. మా వాడైతే ఆమెను చూసి సైలెంట్గా అలా కూర్చుని పోయాడు కొంచెం సేపు. అసలు ఏమాత్రం గొడవ చేయలేదన్నమాట. తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మేము. నేను అదంతా కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెంసేపు అలా కూర్చుండిపోయి ప్లెజెంట్గా ముచ్చట్లయితే ఆడేసాను అనమాట. ఇంకా ఎందుకు లేని నేనైతే వీడియో తీయలేదన్నమాట. ఇంకా పిల్లలందరూ కోలాహలం కదా, మా ఇద్దరు పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళి నా దగ్గర కూర్చుంటూ ఉంటారు. కొత్త ప్లేస్కి వెళ్తే కొంచెం అలవాటు పడడానికి టైం పడుతూ ఉంటుంది. ఇంకా అలవాటు పడ్డారంటే కనుక ఇంకా ఆడేసుకుంటూ ఉంటారనమాట. ఇదంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ రోజు టెంట్ వేశారు కాబట్టి అయినా ఆ రోజు ఎండ బాగుండింది. సో ఇంకా మేమైతే అలా కూర్చొని మా పిల్లల్ని కొంచెంసేపు ఆడించుకొని వచ్చాను. ఆ రోజు కూడా స్కూల్ లేదనమాట. 2 days ఎక్స్టెండ్ చేశారు మా పిల్లలకి స్కూల్స్ ఆ రోజు అయితే. సో Day 9 కదా, 10 or 11 days ఇచ్చారనమాట. సో ఇంక ఈలో ప్రేయర్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే పెడుతున్నారు. సో అసలు యాక్చువల్గా వింతగా మా పెద్దోడే అసలు ఆ రోజు ప్లేట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు అనమాట ప్రేయర్ చేసిన తర్వాత. సో ఏంటి స్పెషల్స్ అని నేనైతే వీడియో తీశాను. చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, వెజిటబుల్ రైస్, పలావ్ అనమాట. అది పలావు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ, వైట్ రైస్, సాంబార్ అనమాట. ఇదే మెనూ. ఇంకా స్వీట్ ఏమీ లేదు. నేనైతే జస్ట్ వెజిటబుల్ పలావ్ పెట్టించుకున్నా కానీ కర్రీ అయితే వేయించుకోలేదన్నమాట. సో మా పెద్దోడైతే పెట్టించుకున్నాడు అనమాట. మా చిన్నోడికి కూడా నేను పెడతానంటే వద్దు నేనే పెట్టించుకుంటా అన్నాడు. వాడైతే మా పెద్దోడు కొంచెం చికెన్ కర్రీ చూసారా 2 pieces వేయించాను, తర్వాత సాంబార్ వేయించా, అంతే. ఎక్కువ కూడా వాడేం తినలేదు. ఇంక వీళ్ళందరూ కూర్చొని తింటున్నారనమాట. నేను తినేటప్పుడు ఎవరు వీడియో తెలియదు, ఎందుకంటే నేనే వీడియో క్యారీ చేస్తున్నాను కాబట్టి. నేనేం చేశాను అంటే మా ఇద్దరు పిల్లలకి పెట్టించి వాళ్ళు తినేంత వరకు ఎండ్ వరకు ఉంటా అనమాట. బికాజ్ నేను తినేస్తూ ఉంటే వాళ్ళు తినరు, అలా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరు తిన్న తర్వాత ఒక 1/2 hour పట్టింది అనమాట. వాళ్ళంతా రాలే తింటా అంటారు, బయటకు వెళ్తే మాత్రం. ఇంట్లో ఉంటే నా చేత పెట్టించుకుంటారు. ఇదేమి చిత్రమో నాకు అసలు అర్థం కాదు. అలాగే వాళ్ళని వదిలేసి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసి ప్రే చేయించుకొని ఫైనల్ ఇంటికైతే వచ్చేసాం అనమాట. Day 9 అలా కంటిన్యూ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారని నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇంక ఏదో ఒకటి, స్కూల్ లేకపోతే తెలుసు కదా హంగామా మామూలుగా అయితే ఉండదన్నమాట. సో ఫంక్షన్ అయితే బాగా జరిగింది, ప్రేయర్ కూడా బాగా జరిగింది. ఇంకా ఫైనల్ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యాను. తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ ఉంటుంది కదా, యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇంకా మా పెద్దోడైతే రాగానే ఇంకా కొంతసేపు ఎండగా ఉండింది కాబట్టి టీవీ పెట్టుకుని బొమ్మలు అయితే చూస్తున్నారు. మ్యాక్సిమం నేను బయటకు వెళ్ళనివ్వను, ఎండాకాలం ఏమైనా రెయినీ అవునా ఏ కాలమైనా బయటకు వెళ్ళనివ్వను. వెళ్తే నేను కాపలా ఉండి వాళ్ళు ఆడుకుంటారనమాట. సో చాలా టేక్ కేర్ చేయాలి పిల్లల్ని, చాలా కేర్ఫుల్ ఉండాలి నవ్ డేస్ అనమాట. సో అందుకని ఇంకా ఫైనల్లీ మేమైతే దిగిన పిక్స్ అనమాట. ఇంక కొంచెంసేపు బొమ్మలు చూసిన తర్వాత వాళ్ళతో కొన్ని గేమ్స్ అవి ఇవి, కబడ్డీ ఒకటి అలవాటు అయింది కదా, ఇది ఒకటి ఆడుతూ ఉన్నారనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఆడుకున్నంతసేపు మనం కాపలా కూర్చోవాలన్నమాట. సో ఫైనల్లీ నా Day 9 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మీరు మీ పొంగల్ హాలిడేస్ని ఎలా సెలబ్రేట్ చేశారు, ఎలా స్పెండ్ చేశారు అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మర్చిపోకుండా. సో మా పిల్లల పేరింగ్ ఎలా అనిపించింది ఏంటనేది అది కూడా చెప్పండి. అండ్ మా ముగ్గురు అవుట్ఫిట్ ఎలా ఉన్నింది అనేది ఆల్రెడీ ఈ డ్రెస్సెస్ మీరు నా ఓల్డ్ వీడియోస్లో చూశారు. మా ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ లో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.